తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యవహారాలపై క్రమశిక్షణ సంఘం తుది నివేదికను సిద్ధం చేసింది. పార్టీ కంటే వ్యక్తులు ఎవరూ పెద్దవారు కాదన్న స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇరువురిపై తగిన చర్యలు ఉండేలా కమిటీ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ పీసీసీ, ఏఐసీసీకి అధికారికంగా నివేదిక సమర్పించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. రైట్ శ్రావణి, ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అలాగే చిన్నారెడ్డిపై వేటు వేయాల్సిందేనని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తేల్చినట్టు సమాచారం. ఇటు క్రమశిక్షణ లేకుండా మాట్లాడేవారని వదిలేస్తే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి ఇటు అభిప్రాయపడింది. అదే 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 విధంగా ఇటు వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీనే అంతిమం అని స్పష్టం చేసింది. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ ఈ రోజు పిసిసి, ఏఐసిసికి ఇవ్వనుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొండ సురేఖ అంశంపై ఇక ఎవరు మాట్లాడొద్దని చెప్పి కూడా పార్టీ కార్యవర్గానికి, పార్టీ నాయకులకు అందరికి కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని విషయాలు కూడా అధిష్టానం చూసుకుంటారని చెప్పేసి ఇటు నియోజకవర్గాల పైన ఏదైతే ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అభివృద్ధి పైన ఫోకస్ చేయాలని చెప్పేసి ఇటు సూచనలు అయితే చేయడం జరిగింది. ఇదే విషయంతో పాటు ఇటు క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో నివేదికను ఇటు పిసిసి, ఏఐసిసికి నిన్న పంపాల్సింది అని చెప్పేసి సమాచారం వచ్చినప్పటికీ కూడా ఇతర కార్యక్రమాల వల్ల ఈ రోజుకు వాయిదా పడినట్టు తెలిసింది. అయితే వ్యక్తుల స్థాయి ఏదైతే పెద్దదని తప్పు చేసిన వారిని చూసి చూడనట్లు వదిలిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీని దాదాపు అంతిమం అని చెప్పేసి భావించిన వారిపై ఇటు చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కమిటీ తెలిసినట్టు సమాచారం. ఇటు కాంగ్రెస్ కు ఏదైతే కాంగ్రెస్ కు ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడే వారిని మాత్రం వదిలిస్తే పార్టీలో మరింత క్రమశిక్షణ పట్టు తప్పుతుందని చెప్పేసి పలువురు నేతలు కూడా ఈ కమిటీకి చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఏదైతే ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినప్పుడు హెచ్చరించినా కానీ కొండ సురేఖ వైఖరిలో మాత్రం ఇప్పటి వరకు ఏమాత్రం మార్పు రాలని చెప్పేసి ఇటు కమిటీ సభ్యులు కూడా అనుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇటు మరోపక్క ఇటు కొండ సురేఖ పంపిన వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు కేబినెట్ లో ఏదైతే ఉందో మన సభ్యురాలుగా ఉన్నందున ఇటు సురేఖ ప్రభుత్వానికి బాధ్యత వహించాలని, అయితే సీఎం రేవంత్ రెడ్డి పైనే ఆమె కుమార్తె ఏదైతే ఆరోపణలు చేయడం వల్ల ఏమాత్రం క్షమార్మణం కాదని చెప్పేసి క్షమించేది లేదని చెప్పేసి కమిటీ తెలిసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కుమార్తె ఏదైతే వ్యాఖ్యలు చేసినా తనకు సంబంధం లేదని చెప్పేసి ఈ కమిటీకి కొండ సురేఖ పంపిన వివరణ అసంబంధం అని చెప్పేసి తేల్చేసింది. అలా అని భావిస్తే వెంటనే బాధ్యత గల మంత్రిగా ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఖండించాలని, కానీ అలా ఎందుకు చేయలేదని చెప్పేసి కూడా కమిటీ ప్రశ్నించింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో తనకు సంబంధం లేనట్టుగా కొండ సురేఖ వ్యవహార శైలి ఉందని చెప్పేసి, అలాంటి ఆమెకు మంత్రివర్గంలో కూడా కొనసాగే నైతిక అర్హత కూడా లేదని చెప్పేసి పార్టీలో విపరీతమైన చర్చ అయితే జరుగుతుంది. ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్షాల మాదిరిగా ఆమె కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు అయితే అసత్యాలే కాకుండా పెద్ద వయసులో ఉన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై కూడా ఇటు అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇటు ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తే ఇటు వారి ద్వారా పార్టీ నేతలు ఎవరో తనపై కుట్ర చేస్తున్నారని చెప్పి వారిని గుర్తించాలని కొండ సురేఖ కోరడాన్ని కూడా క్రమశిక్షణ సంఘం పరిశీలించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడితే వారి వెనుక అదృశ్య హస్తం ఉందని చెప్పి ఇటు గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరిన సురేఖ నేరుగా ముఖ్యమంత్రిని, ఇటు పార్టీని ప్రతిపక్ష పాలు చేసేలా తన కుమార్తె మాట్లాడడం వెనుక ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఎందుకు గుర్తించలేకపోయారని చెప్పేసి, ఒకవేళ గుర్తిస్తే ఎందుకు బయటకు చెప్పడం లేదని చెప్పి కొందరు లీడర్ కూడా పార్టీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇటు చిన్నారెడ్డికి సంబంధించిన పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. ఇక మరోపక్క చిన్నారెడ్డి కూడా కేబినెట్ హోదా పదవిలో ఉండి పార్టీకి టికెట్లను అమ్ముకున్నారనడం కూడా క్షమార్మం కాదని చెప్పేసి ఆయనకు కూడా ఇటు ప్రభుత్వ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇటు కొండ సురేఖతో పాటు చిన్నారెడ్డి కూడా క్రమశిక్షణ వ్యవహారాలతో
ఇటు కమిటీ చైర్మన్ గా ఏదైతే పని చేసినందుకు కూడా ఇతర నేతలను కూడా గొప్ప ఆదర్శంగా ఉండాల్సిన పోయి ఇలా వ్యవహరించడంపై ఏమాత్రం సరైన కాదని చెప్పేసి కమిటీ భావిస్తుంది. వీరిద్దరిపై కూడా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇతరులకు సమాధానం Right, చెప్పలేకపోవడం చెప్పలేని క్లిష్టమైన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా కమిటీ గట్టిగా భావిస్తుంది. ఇటు సోమవారం అంటే నిన్న పంపించాల్సిన కమిటీ చైర్మన్ కమిటీ చైర్మన్ తో మాట్లాడినప్పుడు ఎంపీ మన మల్లు రవి కూడా సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానట్టు తెలుస్తుంది. ఇటు విదేశీ పర్యటించి తిరిగి వచ్చిన సందర్భంగా సీఎం ని కలిసినట్టు ఆయన పేర్కోవడం కూడా జరిగింది. పార్టీలో జరుగుతున్న పరిమాణాలపై చర్చించినట్లు సమాచారం అయితే అందింది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండ సురేఖ, సీనియర్ నేత మాజీ మంత్రి ఇటు చిన్నారెడ్డి వ్యవహారాలపై డీసీసీ తుది నిర్ణయం వచ్చినట్టు తెలుస్తుంది, వచ్చినట్టు సమాచారం. కాదని మాత్రం ఇటు ఏదైతే మన పార్టీకి కంటే వ్యక్తులు ముఖ్యం కాదని చెప్పి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పేర్కొంటున్నట్టు ఇటు అదేవిధంగా కొండ సురేఖ చిన్నారెడ్డిపై వేటుకే మొగ్గు చూపుతున్నట్టు కూడా సమాచారం అందింది. ఇటు నేడు ఈ రోజైతే మాత్రం పిసిసి ఏఐసిసికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనట్లయితే తెలుస్తుంది. మొత్తంగా అయితే వీరిపైన వేటు పడే అవకాశాలు అయితే కనబడుతుందని చెప్పేసి పార్టీ వర్గాల చర్చలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. శ్రావణి కుమార్.